సాయంత్రం ఢిల్లీకి కేటీఆర్ బృందం 20 మంది ఎమ్మెల్యేలతో పయనం. కవిత బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ. చెరువులను ఆక్రమించే వాళ్లను వదిలిపెట్టాం, ఒత్తిడి ఉన్నా తగ్గేది లేదన్న సీఎం. భరతం పడతామని రేవంత్ రెడ్డి వార్నింగ్. పట్టా భూమిలో కట్టాం, సెంటు కూడా కబ్జా లేదు. కూల్చివేతపై నాగార్జున రియాక్షన్. మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమ కట్టడాలు, అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు. 225 విల్లాలకు అధికారుల నోటీసులు. పెద్దవాళ్ల భవనాలు కూల్చితే మంచిదే, కానీ సామాన్యుల్ని భయపెడుతున్నారు. హైడ్రా కూల్చివేతలపై ఈటెల గరం. రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత భవనాలు, పారదర్శకంగా సేవలందించాలి. ఉద్యోగులకు పొంగులేటి సూచనలు. తెలంగాణలో అన్ని కమిటీలు రద్దు, పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్న చంద్రబాబు. ఎక్కువ సభ్యత్వాలు చేసిన నేతలకే ప్రాధాన్యం. తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953203668. పవన్ ను కలిసిన రష్యా వ్యోమగామి సెర్గీ. పాల్గొన్న స్పేస్ కిడ్స్ ఇండియా ప్రతినిధులు. ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటుకు వినతి. నన్ను ఓడించడానికి రెడ్డి నేతలు కుట్ర చేశారు. వచ్చే ఎన్నికల్లో వడ్డీతో సహా చెల్లిస్తా. మల్లన్న హాట్ కామెంట్స్. మార్కాపురం సబ్ కలెక్టర్లుగా వెంకట్, పాలకొండ సబ్ కలెక్టర్ గా యశ్వంత్. ఏపీలో 8 మంది ట్రైనీ ఐఏఎస్ లకు పోస్టింగ్. జీపీఎస్ యూపీఎస్ లు వద్దు, పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. ఏపీ ఉద్యోగుల జేఏసీ అభ్యంతరం. తిరుపతిలో అత్యాధునిక బస్టాండ్, 500 కోట్లతో 3 ఏళ్లలో నిర్మాణం. బస్టాండ్ ను పరిశీలించిన ఎన్హెచ్ఎల్ఎం కమిటీ. కోనసీమ జిల్లాలో బాలకృష్ణ సందడి, కొత్తపేటలో రిసెప్షన్ కి హాజరు. స్వాగతం పలికిన కూటమి నేతలు. కులగణన వెంటనే చేపట్టాలి, బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ నిరసన. అరెస్ట్ చేసిన నారాయణగూడ పోలీసులు. గణేష్ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి. నిర్వాహకులకు ఈస్ట్ జోన్ డీసీపీ సూచనలు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష. విశాఖలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ, 10 రోజుల పాటు సెలక్షన్స్. హాజరవుతున్న అభ్యర్థులు. విజయవాడలో గంజాయిపై ఉక్కుపాదం. బాంబే కాలనీలో డ్రోన్ తో ప్రత్యేక తనిఖీలు. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. విజయనగరం జిల్లా పెనుబాకలో అగ్ని ప్రమాదం. ఆయిల్ మిల్లులో చెలరేగిన మంటలు. ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది. రామేశ్వరానికి భారీగా తరలి వస్తున్న భక్తులు. అగ్నితీర్థంలో పుణ్యస్నానాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రద్దీ. హత్యాచార ఘటనలో నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్. కోల్కతా జైల్లో నిర్వహణ. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇంట్లో సోదాలు. మహిళలపై నేరాలు క్షమించరానివి, నేరస్తుల్ని వదిలే ప్రసక్తి లేదు. మహారాష్ట్రలో మోదీ హెచ్చరికలు. షేక్ హసీనాను వెంటాడుతున్న కష్టాలు. బంగ్లా మాజీ ప్రధానిపై మరో 4 ఎఫ్ఐఆర్లు. ఇప్పటి వరకు 53 కేసులు నమోదు.